హే గాయస్, జిఎస్టీ గాడ్ సెంట్ టెక్స్ట్ రీసెంట్గా 42వ జిఎస్టీ కౌన్సిల్ సమ్మిట్ జరిగింది. ఈ యొక్క కౌన్సిల్ సమ్మిట్లో మేడం గారు చెప్పారు, రాష్ట్రాలకు ఎటువంటి కాంపెన్సేషన్ అమౌంట్, జిఎస్టీ కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వలేము, మా దగ్గర ఏమీ లేదు, వీఆర్ ఇన్ ఏ పాండమిక్ సిచ్యువేషన్ అని మేడం గారు చెప్పారు. మన దగ్గర కావాల్సిన ట్యాక్స్ అయితే వసూలు చేసుకున్నారు, న్యాయపరంగా మనకు రావాల్సిన జిఎస్టీ అమౌంట్ అయితే మనకి ఇవ్వటం లేదు. కావాలి అంటే అప్పు తీసుకోమంటున్నారు. అప్పు చెప్తాము ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పు తీసుకోమని చెప్తున్నారు. ఎక్కడైనా దేశం వచ్చే రాష్ట్రాలు అప్పులు బారి పడకండి బాబు, ఎంతో కొంత కావాలంటే మీకు డబ్బు ఇస్తాం, ఆ అప్పు నుంచి బయటపడండి. ఈ అప్పు మెడకు గుదిబండలాగా తయారైంది, భవిష్యత్తు తరాలకి ఇది ఒక ఉచ్చులాగా బిగుసుకుపోద్ది. ఈ ఊబిలో కూరుకోకండి బాబు, మీకు ఎంతో కొంత డబ్బు ఇస్తాం, వీటి నుంచి బయటపడండి, ఈ అప్పుల నుంచి అని ఎక్కడన్నా దేశాలు గైడ్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం న్యాయపరమైన వాటా ఇవ్వకుండా మీకు అప్పు ఇస్తాం ఆర్బీఐలో, కావాలంటే అప్పు తెచ్చుకోండి అని చెప్తున్నారు. సరే వీళ్ళంతా రీసెంట్గా మన యొక్క దేశ 543 మంది ఎంపీల కోసం భారతదేశం కొత్త పార్లమెంటు భవనం కడుతుంది 900 కోట్లతోటి. 543 మంది కూర్చొని ఈ యొక్క భవనం ఖరీదు దరిదాపుగా 900 కోట్లు. ఈ దేశంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే 2 లక్షల నుంచి 4 లక్షలు, లేదు అంటే ఇంకొక 5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చే లోన్ వారి యొక్క ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫ్యామిలీకి. కానీ ఇక్కడ మాత్రం 543 మందికి 900 కోట్లతో ఒక పార్లమెంటు భవనం. సరే ఫైన్, ఎందుకంటే వయసు మళ్ళిన ముసలి రక్తం, ఎండకు ఎండలేరు, వానకు తడవలేరు, చలికి ఉండలేరు. సరే వారికి ఉండాలి, ఎందుకంటే ఈ దేశానికి దిశ నిర్దేశం చేసేటటువంటి వారు బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది, ప్రజాస్వామ్యంలోనే మనం బాగుంటాం. సరే ఫైన్, వెల్ అండ్ గుడ్. ఇక ఆ తర్వాత రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వివిఐపీస్, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు వారు ట్రావెల్ చేయడానికి 2 యాంటీ మిస్సైల్ ప్లేన్స్ అనిపించి కొత్తగా అడ్వాన్స్డ్ ప్లేన్స్ని 8,400 కోట్లతోటి ఆర్డర్ చేయడం జరిగింది. కష్టకాలంలో ఉన్నాం కదా మేడం, మన దగ్గర డబ్బులేమీ లేవు. ఇప్పుడు ఈ 8,400 కోట్లు అక్రాస్ స్టేట్కి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ కోవిడ్ టైంలో క్వారంటైన్ ఫెసిలిటీస్, మరియు ఎవరెవరైతే హాస్పిటలైజ్డ్ అయి ఉంటారో ఈ కోవిడ్ వల్ల వారికి రాష్ట్రాలు మెరుగైన చికిత్స అందించటం, దీనివల్ల రాష్ట్రాలకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది. సరే దీన్ని కూడా వదిలేద్దాం. ఇకపోతే డివిడెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెంట్ అనగా ఆర్బీఐ నిర్వహణ మీద వచ్చినటువంటి లాభాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 57,000 కోట్లు ఇవ్వడం జరిగింది. సరే ఆ అమౌంట్ ఏమైందనేది మీ విజ్ఞతకే వదిలేస్తాం, అది మేము అడగము. సరే దీన్ని కూడా వదిలేద్దాం. డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఈ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది ఏమిటంటే, ఒక కార్పొరేట్ కంపెనీస్ వాటికి వచ్చిన లాభాలని షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ యొక్క లాభాల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. అయితే 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ట్యాక్స్ని రిమూవ్ చేయడం జరిగింది. మనం కష్టకాలంలో ఉన్నాం కదా మేడం, ఎదుటివాడికి వచ్చే లాభంలోంచి ట్యాక్స్ తీసుకోండి, కంపెనీలకు వచ్చిన లాభం నుంచి ట్యాక్స్ తీసుకోండి, ఆ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. కానీ దాన్ని తీసుకో ఏదనంటే మనం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం, మా దగ్గర ఏమీ లేవంట. సరే ఫైన్, ఇది కూడా చేద్దాం. రీసెంట్గా మోడీ గారు ఫార్మర్స్ బిల్ యాక్ట్లో జియో ట్యాగింగ్ ఎనేబుల్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ ఎందుకు మేడం, జియో ట్యాగ్ అనేది ప్రైవేట్ మేడం, బిఎస్ఎన్ఎల్ ట్యాగ్ తీసుకురండి, భారత సంచార్ నిగమ్ లిమిటెడ్. బిఎస్ అనేది గవర్నమెంట్ సంస్థ, దానికి మనం పుషప్ ఇచ్చినట్టే దాని మీద వచ్చే ఫలాలు కూడా గవర్నమెంట్ ఎకానమీకి బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ యొక్క ఎకానమీ, ఆ యొక్క లాభాల ద్వారా, బిఎస్ఎన్ఎల్ మీద వచ్చే లాభాల ద్వారా. సరే ఫైన్, దీన్ని కూడా వదిలేద్దాం. ఫ్రీ టీకా ఫర్ బీహార్ అన్నారు, కరోనా టీకా. అదేంది మేడం, ఈ యొక్క దేశంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ యొక్క దేశ ఆర్థిక పురోగతికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే జిఎస్టీ మరియు పన్నుల రూపంలో పే చేసే అమౌంట్ ఈ యొక్క దేశ ఆర్థిక పురోగతికి ఎంతో దోహదపడుతుంది, సింహభాగం. మరి మాకెందుకు ఇవ్వరు మేడం ఫ్రీ టీకా, మేం కాదా ఇండియన్స్? సరే దీన్ని కూడా వదిలేద్దాం. పోలవరం వచ్చేపాటికే 1900 బిఫోర్ ఇండిపెండెన్స్ 1941లో దీని యొక్క ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి 129 కోట్లు, దీని యొక్క ఎస్టిమేషన్ కాస్ట్. సరే కాలక్రమేణా అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 129 కోట్లు, కాలక్రమేణా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది.
సో 1980లో ఒకసారి ఎస్టిమేషన్ వేస్తే 2500 పైచీలకి అమౌంట్ ఆ రోజు ఉన్న ధరల ప్రకారం ఆ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్. సరే తర్వాత రాష్ట్రానికి దాన్ని బేరీజు చేసి దాన్ని కట్టగలిగే స్తోమత లేక ఆ ప్రాజెక్టు మరుగున పడి సో కంటిన్యూస్గా సెంట్రల్తో ఫాలో అప్ అయ్యి 2014లో దీనికి జాతీయ హోదా ప్రకటించడం జరిగింది. జాతీయ హోదా వచ్చిన ప్రతి ప్రాజెక్టుకి కేంద్రం 90% భరించాలి, రాష్ట్రం 10% భరించాలి. కానీ ఇప్పుడు వచ్చే కొత్త లెక్కలు వచ్చేపాటికి ఎప్పుడో పాత లెక్కల ప్రకారం మేము భరిస్తాము, మేము ఇవ్వమంటారే మేడం. మనకు జీవో ఏం చెప్పింది? 90% మీరు భరించాలి, 10% మేము భరించాలి. అది ఎప్పుడైనా పూర్తి అవ్వనివ్వండి. ఎందుకంటే ఒకరోజు ఒక సంవత్సరంలో పూర్తి అయ్యేది కాదు. ఒక బహుళార్థక సాధక పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్ టు కంప్లీట్ ఇట్. రైట్. సరే ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడానికి మీరేమైనా మనీ ప్రొవైడ్ చేస్తారా మేడం? అది లేదు. 2014లో జాతీయ హోదా ప్రకటిస్తే ఆ 2014 నుంచి 2018 ఫినాన్షియల్ ఇయర్ 2018, 2019 ఫినాన్షియల్ ఇయర్కి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు మీద వచ్చింది 6,464 కోట్లు. మరి ప్రాజెక్ట్ ఎలా పూర్తయింది మేడం? సరే ఇది కూడా వదిలేద్దాం. రీసెంట్గా ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నా అంటే జిఎస్టీ బాగా డౌన్ఫాల్ అయింది. సో రాష్ట్రాల కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. రైట్. 2018, 2019 ఫినాన్షియల్ ఇయర్ Q2 మన జిఎస్టీ గ్రోత్ రేట్ 7.1. అదే ఫినాన్షియల్ ఇయర్ Q4కి వస్తే మన జీడిపి గ్రోత్ రేట్ వచ్చి 5.8. 7.1 నుంచి Q4కి వచ్చేపాటికి 5.8కి డౌన్ అయింది. సరే నెక్స్ట్ ఇయర్కి వెళ్దాం. 2019, 2020 Q1 జిఎస్టీ గ్రోత్ రేట్ వచ్చి 5.0. ప్రీవియస్ Q4కి వచ్చి 5.8. ఇప్పుడు 2019, 2020 Q1లో వచ్చాక జిఎస్టీ గ్రోత్ రేట్ వచ్చి 5.1 5.0. సో ఇందులోనే ఇప్పుడు Q4కి వెళ్దాం. ఇప్పుడు ఇదే ఫినాన్షియల్ ఇయర్ Q4కి వెళ్తే అప్పుడు జిఎస్టీ గ్రోత్ రేట్ వచ్చి 3.1. 2019, 2020 Q4 జిఎస్టీ గ్రోత్ రేట్ వచ్చి 3.1. సో Q1లో వచ్చేపాటికి 5.0, Q4కి వచ్చేపాటికి 3.1. సో ఈ కరోనా వల్ల యాక్చువల్లీ 2008 Q2 నుంచి డౌన్ఫాల్ అవుతూ ఉంది. ఈ యొక్క 2019, 2020 Q4కి వచ్చేపాటికే డ్రాస్టిక్గా ఫ్లక్చుయేట్ అయ్యి డౌన్ అయింది. సో కరోనా వల్ల ఇంకొంచెం ఫ్లక్చుయేట్ అయింది అంతే. 2018 Q2 నుంచే మంది డౌన్ అవుతూ ఉంది. సో మీరేమో ఈరోజే కరోనా వల్ల జీడిపి పడిపోయింది మేము ఇవ్వలేని చెప్తాను. ఎప్పటి నుంచో పడిపోతుంది 2018 నుంచే. సరే ఫైన్. ఇక ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. 2000 బైఫర్కేట్ అయ్యేటంలో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ గారు మాకు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు. పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యంలో పెద్ద దేవాలయం. అక్కడ ఏ శాసనం చేసినా దానికి అమలుపరచాలి. అప్పుడు ఉన్న ప్రభుత్వం వెళ్ళిపోయినా మరియు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా సరే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్, ప్రామిసెస్ని నెక్స్ట్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తే క్యారీ ఫార్వర్డ్ అవ్వాలనేది నియమ నిబంధన. ఆ కాలక్రమేణా ప్యాకేజీ ఇవ్వక ప్రత్యేక హోదా ఇవ్వక బాబు గారు ప్యాకేజీ ఒప్పుకోవటం. ఆ ప్యాకేజీ రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు. ఎలా చెప్తారంటే ఎలక్షన్ టైంలో రాష్ట్రాలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలు పంపిస్తారు, కానీ చివరికి రేగాయలు కూడా రావు. 1975లో మా ఫాదర్ గారు ఎస్ఎస్సి క్వాలిఫై అయ్యారు. 10th క్లాస్లో మా ఫాదర్ గారు చదివారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. 2001లో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమనే చదివాను. ఇంకొక 10 years అయితే మా బాబు కూడా 10th క్లాస్ కంప్లీట్ చేస్తాడు. తను కూడా అభివృద్ధి చెందుతున్న దేశమని అనుకుంటారు. కానీ మనం నిజంగా అభివృద్ధి చెందుతున్న దేశమని మనం చదివాం ఇప్పటిదాకా. అభివృద్ధి చెందిన దేశంలో మనం ఎప్పుడు బతుకుతాం అనేది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.